ఒక మనిషి హార్ట్ ఇంకొకటికి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ అయిందనగానే మనకి ఫస్ట్ వచ్చే సిల్లీ క్వశ్చన్ ఏంటంటే ఫీలింగ్స్ ఏమన్నా మారుతాయా అని కదా. సో ఈ సినిమాలో స్టోరీ కూడా అలాంటిదే అనమాట. స్టోరీ విషయానికి వెళ్తే సందీప్ బాలకృష్ణన్ కొచ్చిలో ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. సో ఈయన మిడిల్ ఏజ్ బ్యాచిలర్ కూడాను. సో ఈయనకి హెల్త్ ఇష్యూస్ ఉండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే అవసరం పడిద్ది. లక్కీలీ ఒక కాలనల్ రవీంద్రనాథ్ చనిపోతూ తన హార్ట్ని అయితే డొనేట్ చేస్తారు. సో గ్రీన్ ఛానల్ ద్వారా పూణే నుంచి కొచ్చికి అయితే ఆ హార్ట్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ అయితే చేస్తారనమాట. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత సందీప్ బాలకృష్ణ జీవితంలో వచ్చే మార్పులే ఈ సినిమా స్టోరీ అనమాట. హలో అండి, వెల్కమ్ టు జనరల్లీ మూవీస్. సాధారణంగా ఆర్గాన్ డొనేట్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానీ ఆ రిసిపియంట్లో వాళ్ళనైతే చూసుకుంటారనమాట. సో ఆ సీన్ ఈ సినిమాలో డైరెక్టర్ అయితే చాలా బాగా చిత్రీకరించారు. ఆర్మీ కోలనల్ కూతురుగా మాలవిక మోహన్, అలాగే వైఫ్గా సంగీత నాయర్ అయితే ఈ సినిమాలో చాలా చాలా బాగా సెట్ అయ్యారు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్డమ్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో చాలా గ్రౌండెడ్గా క్యారెక్టర్కి తగ్గట్టుగా అయితే మోహన్ లాల్ అయితే పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తారనమాట. ఈ సినిమా ఎలా ఉంటుందంటే మన పేరెంట్స్కి మనం హగ్ చేసినప్పుడు ఎంత వామ్గా ఫీల్ అవుతామో అంత వామ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఫీల్ గుడ్ మూవీ కాబట్టి స్మూత్గా సాగిపోతూ ఉంటుంది. క్లైమాక్స్లో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది, అది బాగా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి రకరకాల డౌట్స్ అయితే వస్తుంది. హీరోయిన్కి హీరోకి మధ్య ఏ రిలేషన్ ఉంటుంది, అలాగే హీరోకి హీరోయిన్ వాళ్ళ మదర్కి ఏమన్నా రిలేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. సో ఈ సినిమాలో డైరెక్టర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ గురించి చూపించే విధానం అయితే చాలా చాలా బాగుంది. సో ఓవరాల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమాని తప్పక చూసేయండి. ఈ సినిమా జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్ ఉంది. ఎవరైతే స్లో నరేషన్ నచ్చదో వాళ్ళకి ఈ సినిమా కొంచెం నచ్చకపోవచ్చు, లేకపోతే ఈ సినిమా నచ్చకపోవడానికి కారణాలు ఏం లేదండి. సో మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ సజెషన్స్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.